హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ప్రీవియస్ వీడియోలో మనం సంస్కృత సందులు, తెలుగు సందులు గురించి చూసాము. ఇప్పుడు సమాసాలు. తత్పురుష సమాసాలు 8, కర్మధారయ సమాసాలు 6, ద్విగు సమాసము, ద్వంద్వ సమాసము, బహువ్రీహి సమాసము, అవ్యయీభావ సమాసము, రూపక సమాసము. ఇవన్నీ కూడా మనకి తెలుగు వ్యాకరణాంశాల్లో ముఖ్యమైనవి. సో ఫస్ట్ తత్పురుష సమాసము. ఈ తత్పురుష సమాసంలో మనకి 8 ఉంటాయండి. ఇవన్నీ మనం ఆల్రెడీ విభక్తులు నేర్చుకునింటే ఈ తత్పురుష సమాసం మనకి చాలా ఈజీ. సో ప్రథమ విభక్తిలో ఉండే తత్పురుష సమాసము ప్రథమ తత్పురుష సమాసము. ద్వితీయ విభక్తిలో ఉంటే అది ద్వితీయ తత్పురుష సమాసము. అలాగా ప్రథమ తత్పురుష సమాసము, ద్వితీయ తత్పురుష సమాసము, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి నన్ తత్పురుష సమాసాలు. ఇవన్నీ కూడా మనకి తత్పురుష సమాసాలు. వీటిల్లో మనము విభక్తుల్లో వచ్చే పదాలు వాటినే ఉపయోగిస్తాం, అక్షరాలని కనెక్టింగ్ వర్డ్స్ లాగా. నెక్స్ట్ అండి కర్మధారయ సమాసము. కర్మధారయ సమాసంలో విశేషణ పూర్వపద, ఉత్తరపద, విశేషణ ఉభయపద, ఉపమాన పూర్వపద, ఉపమానోత్తర కర్మధారయ సమాసము, సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. ఇవన్నీ కూడా కర్మధారయ సమాసంలోని రకాలు. నెక్స్ట్ అండి వాటిని విశ్లేషంగా చూద్దాం. ఫస్ట్ది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. చూడండి, ఈ సమాసంలోని 2 పదాలు ఒకటి విశేషం, ఒకటి విశేషణం. అయితే ఫస్ట్ది విశేషణం, రెండవది విశేష్యం. సో ఎగ్జాంపుల్స్ చూడండి. మధురోక్తులు, మధురమైన ఉక్తులు. ఎర్రని గులాబీ, ఎర్రనైన గులాబీ. దివ్యాత్మకత లేదంటే దివ్యాత్మ, దివ్యమైన ఆత్మ. దివ్యాత్మకత అంటే దివ్యమైన ఆత్మ కదా, ఇలా. సో ఇక్కడ పూర్వపదం, ఉత్తరపదం 2 పదాల్లో దివ్యమైన అంటే ఇది విశేషణం గురించి చెప్తుంది. ఎవరి విశేషణము? ఆత్మ యొక్క విశేషణం దివ్యం. చూడండి, దివ్యమైన ఆత్మ. సో రెండవ పదం మీన్స్ పరపదం లేదా ఉత్తరపదం. ఇదేంటి? విశేష్యం గురించి చెప్తుంది, అంటే నామవాచకం. విశేషాన్ని నామవాచకం అని అంటాము. విశేషణం తెలిపేది పూర్వపదం. సో ఇక్కడ విశేషణం అనేది పూర్వపదంలోనే ఉంది కాబట్టి ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము అన్నాం. ఒకవేళ విశేషణ ఉత్తర పద లేదా పరపద కర్మధారయ సమాసం అంటే అప్పుడు మనకి పూర్వపదంలో విశేష్యము, ఉత్తర పదంలో విశేషణము ఉండాలి. చూడండి నెక్స్ట్ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణం ఉత్తరపదం అంటే పరపదంలో ఉండి, విశేష్యం పూర్వపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము. సో మనకి విశేషము అనేది చూడండి విశేష్యం, విశేషణం ఎక్కడుంటే దానికి తగ్గట్టుగా కర్మధారయ సమాసాన్ని మనం చెప్తున్నాము. మొదట్లో విశేషణ పూర్వపద అన్నాము, రెండవది విశేషణ ఉత్తరపదం. సో విశేషణం అనేది పూర్వపదంలో ఉంటే విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ విశేషణం అనేది ఉత్తరపదంలో ఉంటే అది విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఎగ్జాంపుల్ చూడండి. పురుషోత్తముడు, ఉత్తముడైన పురుషుడు. నెక్స్ట్ కపోత వృద్ధమైన కపోతము. నెక్స్ట్ పండిత శ్రేష్ఠుడైన పండితుడు. మీరు ఇక్కడ ఇక్కడ వచ్చిన వర్డ్స్ చూడండి. పురుష ప్లస్ ఉత్తమ అంటే పురుషుడు, ఉత్తముడు. ఈ ఉత్తముడు అనేది ఏ స్థానంలో ఉంది? ఇది మనకేంటి? పూర్వపదము, ఇది ఉత్తరపదం. సో ఉత్తరపదంలో ఉత్తముడు, ఉత్తరపదంలో వృద్ధము, నెక్స్ట్ ఉత్తరపదంలో శ్రేష్ఠుడు. అంటే మనకి పరపదంలో వాటి యొక్క విశేషణాల గురించి
ఉంది ప్రతి సెంటెన్స్ వాక్యంలో కూడా. సో, అందుకని ఇవి మనకేమైనాయి అంటే విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము అని అంటాము. సో, ఇక్కడ మీకు అందరికి ఒక డౌట్ వస్తది. ఇందులో రాసేటప్పుడు ముందు రాసాం కదా అని. కానీ చూడండి ఈ సమాసం విశేషణం ఉత్తరపదంగా ఉన్న విగ్రహ వాక్యంలో మాత్రం విశేషణం ముందు రాయాలి. దీన్ని విశేషాన్ని తర్వాత రాయాలి. సో, మనకి వర్డ్ చూస్తేనే అర్థమైపోతుంది. నెక్స్ట్ అండి, విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము. ఉభయపద అంటే 2 పదాలలో అని అర్థం. సో చూడండి ఈ సమాసంలో పూర్వపదం ఉత్తరపదం రెండిట్లో కూడా విశేషణాలు ఉంటాయి. సో మృదువు, నెక్స్ట్ మధురము. మధురము అంటే స్వీట్ అలా కదండి. మృదువు అంటే మెత్తగా మృదునైనది అని అంటాం కదా. సో ఇప్పుడు రెండు కూడా విశేషణాలని కలిగిన పదాలే. సో మృదు మధురం, మృదువైనది మధురమైనది, రెండు పదాల్లో కూడా విశేషణం ఉండింది. సో ధీరోదాత్తుడు, ధీరుడును ఉదాత్తుడును. సో రెండిట్లో కూడా విశేషణం ఉంది. సో రెండు పదాలలో మనకి ఈ సమాసంలో ఏముండాలి? పూర్వపదంలో ఉత్తర పదాల్లో రెండిట్లో కూడా విశేషణాలు ఉంటే దానిని మనము ఉభయపద కర్మధారయ సమాసము అంటాం. నెక్స్ట్ చూడండి, ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. ఉపమాన ఉపమేయం. అసలు ఉపమేయం అంటే ఏంటో ఉపమానం అంటే ఏంటో ఒక్కసారి ఇక్కడ చూడండి. ఉపమేయం, ఉపమేయము అంటే వర్ణించు వస్తువు, ఉపమానము అంటే పోల్చు వస్తువు. సో దేంతో పోలుస్తున్నాము ఒక వస్తువుని, అది పోల్చే వస్తువేమో ఉపమానం అవుతుంది. మనము ఏ వస్తువునైతే పోల్చుతున్నామో అది ఉపమేయం అవుతుంది. సో ఇక్కడ చూడండి, సమాసంలోని పూర్వపదం ఉపమానంగాను ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. తేనె పలుకులు, తేనె వంటి పలుకులు. బంగారు మాట, బంగారము వంటి మాట. హంస నడక, హంస వంటి నడక. ఇక్కడ నడకని హంసతో పోలుస్తున్నారు, మాటని బంగారంతో పోల్చారు, పలుకులని తేనెతో పోల్చారు. సో ఇక్కడ పలుకులు, మాట, నడక ఇవన్నీ వర్ణించే వస్తువులు. దేంతో పోల్చి? హంస, బంగారము, తేనె. అంటే ఇక్కడ ఉపమానము ఉపమేయము ఏంటో చూడండి. ఇవన్నీ కూడా పూర్వపదాలు, ఇవి పరపదాలు. మీకు ఇక్కడ అదే ఇచ్చాం కదండి. పూర్వపదం ఉపమానము, ఉత్తర పదం ఉపమేయంగాను ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము. సమాసంలోని ఉత్తర పదం ఉపమానంగాను పూర్వపదం ఉపమేయంగాను ఉంటుంది. పాదపద్మాలు, పద్మాల వంటి పాదాలు. ముఖారవిందము, అరవిందము వంటి ముఖము. ముఖచంద్రుడు, చంద్రుని వంటి ముఖము. సో ఇందులో ఉపమానం ఉపమేయం ఏంటో అనేది మీరు గుర్తించగలిగితే సో ఉపమాన ఉపమేయ ఉత్తర పూర్వపద కర్మధారయ సమాసాలని గుర్తించడం సులభం అవుతుంది. నెక్స్ట్ సంభావన పూర్వపద కర్మధారయ సమాసము. దీంట్లో సంభావన అనగా సంజ్ఞ అని అర్థం. సంజ్ఞావాచకం పూర్వపరంగా గల కర్మధారయ సమాసాన్ని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అంటాము. ఎగ్జాంపుల్స్ చూడండి. ద్వారకా నగరము, ద్వారకా అనే పేరు గల నగరము. గంగ అనే పేరు గల నది, మామిడి అనే పేరు గల చెట్టు. ఇలా వస్తే మనం వాటిని సంభావన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటాము. నెక్స్ట్ అండి, అవధారణ పూర్వపద కర్మధారయ సమాసము. దీన్ని రూపక సమాసం అని కూడా అంటాము. ఇందులో ఉపమేయము పూర్వపదంగా, ఉపమానము ఉత్తరపదంగా ఉంటుంది. ఉపమాన ఉపమేయాలకు అభేదం చెప్పబడుతుంది. చూడండి. కవిత సుధా, కవిత అనడి సుధా. ఆశా సౌధం, ఆశయనడి సౌధం. కాలచక్రం, కాలమనడి చక్రం.
ఇవన్నీ కూడా రూపక సమాసాలు. అనెడి అనేది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ అండి. అనెడి అని వస్తే మనకి సింపుల్గా అవధారణ పూర్వపద కర్మధారయ సమాసం లేదా రూపక సమాసము. నెక్స్ట్ అండి ద్విగు సమాసము. ద్విగు సమాసం చాలా ఈజీ అండి. సంఖ్యాపూర్వక కర్మధారయ ద్విగగును. సంఖ్యాపూర్వక విశేషణ ముందు ఉన్న సమాసం ద్విగు సమాసము. అంటే మనకిచ్చిన వాక్యాల్లో నెంబర్ కనిపిస్తే అది ఖచ్చితంగా ద్విగు సమాసం అవుతుంది. ముల్లోకాలు, అష్టదిగ్గజాలు, పంచభూతాలు వీటన్నింట్లో 3 లోకాలు. ముల్లోకాలు అంటే 3, అష్టదిగ్గజాలు అంటే 8, పంచభూతాలు అంటే 5. అంటే ఇలా నెంబర్తో కూడి వచ్చిన ఏవైనా కూడా ద్విగు సమాసమే అవుతుంది. నెక్స్ట్ అండి బహువ్రీహి సమాసము. అన్య పదార్థ పరను బహువ్రీహి అంటే అన్య పదార్థము అంటే సమాసంలోని పూర్వపదం, ఉత్తర పదాల అర్థాలు కాకుండా ఈ 2 పదాలు కలిసి మరో అర్థాన్ని ఇచ్చి అర్థం రావడం, దానికి ప్రాధాన్యత కూడా ఉంటుంది. అలా ఉంటే దాన్ని బహువ్రీహి సమాసం అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. ముక్కంటి 3 కన్నులు కలవాడు. మధురవాణి మధురమైన వాక్కు కలది. మహాత్ములు గొప్ప ఆత్మ కలవారు. ఇలా ఉత్తర పదం పూర్వపదంతో కాకుండా ఆ 2 పదాలు కలిసి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే వాక్యంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే బహువ్రీహి సమాసం అంటాము. నెక్స్ట్ ద్వంద్వ సమాసము. ద్వంద్వ సమాసము ఉభయ పదార్థ ప్రాధాన్యం కలది ద్వంద్వ సమాసము. అంటే 2 ఏవైతే ఉంటాయో ఆ 2 పదాలు కూడా ప్రాధాన్యము. అంటే సమాసంలోని పూర్వపదము, ఉత్తర పదం 2 పదాల అర్థాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది అని అర్థం. చూడండి, సీతారాములు సీతయును రాముడును. భయభక్తులు భయమును భక్తియును. తల్లిదండ్రులు తల్లియును తండ్రియును. ఇవన్నీ కూడా మనకి ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. నెక్స్ట్ అండి అవ్యయీభావ సమాసము. అవ్యయం అంటే లింగవచన విభక్తుల వల్ల ఎటువంటి మార్పుకు గురి కాని పదాలు. అటువంటి పదాలు పూర్వపదంలో ఉంటే అది అవ్యయీభావ సమాసం అవుతుంది. ఎగ్జాంపుల్స్ చూడండి. యథాశక్తి శక్తిని అనుసరించి. ప్రతిదినము దినము. ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్ లోపు ఉన్న ప్రతి సమాసానికి నిర్వచనాలండి. మనకి ఇవి మీకు గుర్తుపెట్టుకుంటే చాలు. వీటికి సంబంధించి మనము బిట్స్ అంటే ఇంపార్టెంట్ బిట్స్ అని పేపర్ 2కి సంబంధించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న అన్ని ఇంపార్టెంట్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న గ్రామర్, నెక్స్ట్ మీనింగ్స్ అన్నీ మనం ప్రీవియస్ వీడియోలో పెట్టడం జరిగిందండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. దీనికి సంబంధించిన పీడిఎఫ్ నోట్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని టైప్ చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా పంపిస్తాను. థ్యాంక్ యూ.